హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నెంబర్ సిరీస్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. వాట్ ఈస్ మీన్ బై నెంబర్ సిరీస్? నెంబర్ సిరీస్ మీన్స్ is a series of numbers in which numbers are arranged in such a manner that there will be some fixed pattern in between. అంటే నెంబర్ సిరీస్ అంటే మన నెంబర్స్ అనేవి ఒక వరుస క్రమంలో అమర్చబడి ఉంటాం. అంటే నెంబర్స్ అనేవి ఏమవుతుంది, ఏదైనా ఒక ప్యాటర్న్ని ఫాలో అయ్యి ఒక వరుస క్రమంలో అమర్చబడి ఉంటాయని మనం నెంబర్ సిరీస్ అంటామండి. ఇక్కడ చూసుకుంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ 1 2 3 4 5 6 7 అండ్ సో ఆన్. సి ఇక్కడ మనం చూసుకుంటే చూడండి, ఇక్కడ 1 2 3 4 5 6 7 ఇట్లా ఉన్నాయి కదా. ఈ నెంబర్స్ అనేవి అవుతున్నాయి కంటిన్యూస్గా, అంటే కాన్సిక్వెంట్ నెంబర్స్ ఉన్నాయి అనమాట. లైక్ సో నెంబర్స్ అనేవి ఏమవుతున్నాయి, లైక్ మనం అంటాం కదా ఆరోహణ అవరోహణ క్రమం అని చెప్పేసి, అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. సో అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక ప్యాటర్న్ అనేది ఉంది. ఆ ప్యాటర్న్ ఏంటది, ప్రతి నెంబర్కి కూడా ఇప్పుడు 1 ఉంది, 1కి ఒకటి యాడ్ చేస్తే ఏమవుతుంది 2 అయింది, 2కి ఇంకో యాడ్ చేస్తే 3, 3కి ఇంకోటి యాడ్ చేస్తే 4 ఇట్లా. సో 1 అంటే ఒక కాన్స్టెంట్, అంటే 1 అనేది ఇక్కడ కాన్స్టెంట్, +1 అనేది కాన్స్టెంట్. ఈ +1 అనేది ఏమవుతుంది, ఇలా కీప్ అని ఏమవుతుంది, యాడ్ అవుతుంది అనమాట. అందువల్ల మనకి ఏమవుతుంది, సిరీస్ అనేది ఫామ్ అవుతుంది. అట్లానే ఇంకోటి మనం తీసుకుందాం, లైక్ 11 9 7 5 అండ్ సో ఆన్. ఇక్కడ చూడండి నెంబర్స్ అనేవి ఏమవుతున్నాయి, డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. ఓకేనా, అంటే అవరోహణ క్రమం అంటాం కదా, అట్లా ఉన్నాయి. ఇక్కడ చూసుకునే అవుతుంది, ఎలా డిక్రీజ్ అవుతున్నాయి, 11 9 7 5. అంటే 11కి 9 మధ్య డిఫరెన్స్ ఏంటి, -2 ఉంది. 9కి 7కి మధ్య -2 ఉంది. 7కి 5కి మధ్య -2 ఉంది. అంటే ఇక్కడ ఈ డిక్రీజ్ అవ్వడం కూడా ఎలా అవుతుంది, -2 అంటే కాన్స్టెంట్ దగ్గర ఏమవుతుంది 2. ఈ 2 ఏమవుతుంది, సబ్స్ట్రాక్ట్ అవుతూ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, సిరీస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇట్లాంటి వాటిని మనం ఏమంటాం, నెంబర్ సిరీస్ అంటాం. ఎట్లా నెంబర్ సిరీస్తో పాటు మనకి లెటర్ సిరీస్ కూడా ఉంటాయండి. లెటర్ సిరీస్ అంటే ద సిరీస్ ఇస్ కంప్లీట్, ఓకే, సిరీస్ కంప్లీట్లీ కన్సిస్టెన్స్ ఆఫ్ ఎ లెటర్స్ ఓన్లీ, అండ్ దేర్ ఆల్సో విల్ బి సమ్ లాజికల్ ప్యాటర్న్. ఓకే, ఫర్ ద లెటర్ సిరీస్ we will see in the consequent lectures. In this we will focus on only number series. Okay friends, first we will see as I told na, there is some pattern to form a number series. Means in the number series, if you see these numbers are there na, see the numbers generally we are calling as terms. What we are calling as terms, that means these terms, there is terms in a number series always will follow a fixed pattern. So we should know the different types of patterns which are existing in the number series. ఓకే, అంటే మనకి ఎప్పుడైతే మన నెంబర్ సిరీస్ ఎలా ఫామ్ అవుతుంది, ఏ ప్యాటర్న్ పైన ఫామ్ అవుతుందో తెలుసుకున్నప్పుడే మనం ఏం చేస్తున్నాం, మనం ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలం. ఓకే అండి, మనం చూద్దాం ఇప్పుడు. ఇంకా చూడండి, ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూస్తే ఇది ఏముందంటే మెథడ్ ఆఫ్ ఎడిషన్ అండి. ఇది లైక్ ప్యాటర్న్ అనేది ఏ ప్యాటర్న్, అది ఎడిషన్ ప్యాటర్న్ అనమాట. ఎడిషన్. సో ఎడిషన్ మీన్స్ సింప్లీ యాడింగ్. ఇఫ్ యూ సీ దట్ 2 4 6 8 10 12, ఇక్కడ నెంబర్ చూడండి, ఇక్కడ 2కి 4కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 2 ఉంది. అంటే 2కి మనం +2 యాడ్ చేస్తే 4 వచ్చింది. అదే 4కి ఇంకా +2 యాడ్ చేస్తే ఏమవుతుంది, 6 వస్తుంది. 6కి +2 యాడ్ చేస్తే 8 వస్తుంది. 8కి +2 యాడ్ చేస్తే 10 వచ్చింది. 10కి +2 యాడ్ చేస్తే 12 వచ్చింది. అంటే 12కి మనం +2 యాడ్ చేస్తే ఏమొస్తుంది, 14. సో 14 అనేది ఏమవుతుంది, నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్ అవుతుంది. అర్థమైంది కదండి. అంటే ఎడిషన్ ప్యాటర్న్ ఏమవుతుంది, ఒక కాన్స్టెంట్ నెంబర్ అనేది కంటిన్యూస్ ఏమవుతుంది, యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. కాన్స్టెంట్ నెంబర్ ఎంత, ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్ నెంబర్. ఈ కాన్స్టెంట్ నెంబర్ 2 అనేది యాడ్ అవుతూ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, ఈ సిరీస్ అనేది కంప్లీట్ అవుతుంది. అంటే నెక్స్ట్ టర్మ్ మనకి 14 వచ్చింది. అట్లా నెక్స్ట్ మనం చూసుకుంటే సబ్స్ట్రాక్షన్ అండి. నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ చూసుకుంటే ఇక్కడ చూడండి, సబ్స్ట్రాక్షన్ మనకి ఏంటి, నెగిటివ్ మైనస్ చేయడం. ఇక్కడ 24 21 18 15 12 ఇచ్చాడు. అంటే నెక్స్ట్ సిరీస్లో నెక్స్ట్ నెంబర్ మనం కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఇది డిక్రీజ్ అవుతూ వస్తుంది. అలా మనం చెప్పుకునే సబ్స్ట్రాక్షన్ మెథడ్ కదా. అంటే ఎంత డిక్రీజ్ అవుతుంది, ఇక్కడ చూడండి 24 - 21 ఎంత, 3. అంటే 24 నుంచి 3ని మనం మైనస్ చేస్తే మనం 21 వచ్చింది. అంటే 21 నుంచి -3 చేస్తే 18 వస్తుంది. 18 నుంచి -3 చేస్తే 15 వచ్చింది. 15 నుంచి -3 చేస్తే 12 వస్తుంది. 12 నుంచి -3 చేస్తే మనకి ఎంత వస్తుంది, 9 వస్తుంది. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. చూడండి, అంటే ఇక్కడ సిరీస్ ఇచ్చాడు. సిరీస్లో మనకి అవుతుంది సబ్స్ట్రాక్షన్ మెథడ్ కనుక దేర్ షుడ్ బి సమ్ కాన్స్టెంట్ నెంబర్ విచ్ షుడ్ బి డిడక్టింగ్ ఎవ్రీ టైమ్ యాక్చువల్లీ. ఇక్కడ 3 అనేది కాన్స్టెంట్ నెంబర్. ఇది ఏమవుతుంది, ప్లస్ టర్మ్ అనేది సబ్స్ట్రాక్ట్ చేస్తూ వస్తున్నాం అనమాట. సో ఫైనల్ మనకి ఏమవుతుంది, ఆ సిరీస్లో నెక్స్ట్ టర్మ్ అనేది వచ్చింది. ఓకేనా, ఇప్పుడు అట్లానే మన నెక్స్ట్ చూడండి, ఇక్కడ మన నెక్స్ట్ మెథడ్ చూస్తే ఇక్కడ 2 4 8 14 22 32 ఇచ్చాడండి. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే ఏమవుతుందంటే దీన్ని ఇది ప్యాటర్న్ ఏంటంటే ఎడిషన్ టు ద డిఫరెన్స్ అండి. ప్యాటర్న్ పేరు ఏంటి, ఎడిషన్
టు ద డిఫరెన్స్. ఎడిషన్ టు ద డిఫరెన్స్ అంటే చూడండి ఇక్కడ మనం ఇప్పుడు డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు 2కి 4కి మధ్య డిఫరెన్స్ ఎంత 2, 4కి 8కి మధ్య డిఫరెన్స్ ఎంత 4, అండ్ 8కి 14కి డిఫరెన్స్ ఎంత 8కి 14 డిఫరెన్స్ ఎంత చెప్పండి. ఇట్ ఈస్ అ డిఫరెన్స్ ఆఫ్ 6, అండ్ 14 22కి డిఫరెన్స్ ఎంత 8, 22కి 32కి డిఫరెన్స్ ఎంత 10. ఇక్కడ చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 ఉంది. ఓకేనా, 2కి 4కి మధ్య డిఫరెన్స్ 2 ఉంది. బట్ 4కి 8కి మధ్య డిఫరెన్స్ ఎంత 4 ఉంది. ఓకేనా, 8కి 4కి మధ్య 6 ఉంది. సో ఇట్లా చూస్తే మనకి అవుతుంది. ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఏదవుతుంది 2 యాడ్ చేస్తాం అనుకోండి, నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చింది కదా. ఓకేనా, అట్లనే 4 + 2 యాడ్ చేస్తే 6 వచ్చింది, 6 + 2 యాడ్ చేస్తే 8 వచ్చింది, 8 + 2 యాడ్ చేస్తే 10 వచ్చింది. సో 10 + 2 యాడ్ చేస్తే ఏమవుతుంది 12 అయింది, అంతే కదా. 10 + 2 యాడ్ చేస్తే ఏమవుతుంది 12 అవుతుంది. అంటే 12ని మనం 32కి యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది ఫైనల్గా ఆన్సర్ విల్ బికమ్ హౌ మచ్ 44 అవుతుందండి. అంటే ఆన్సర్ విల్ బికమ్ 44 అవుతుంది. అర్థమైందా. సో ఇది ఎడిషన్ టు ద డిఫరెన్స్. అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇంకా సింపుల్ చెప్పాలంటే 2కి 4 మధ్య డిఫరెన్స్ ఎంత 2, 4కి 8 మధ్య డిఫరెన్స్ ఎంత 4 ఉంది. అందుకే ఏం చేస్తాం ఇక్కడ డిఫరెన్స్ 2 ఉంది. ఈ డిఫరెన్స్కి మళ్ళీ 2 యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే 4 అయింది. అంటే 4 + 4 8 అయింది. ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ మనకి ఎంత 4 ఉండేది. 8కి 4కి మధ్య డిఫరెన్స్ ఎంత 4 ఉంది. ఈ 4కి ఇంకా 2 యాడ్ చేస్తే ఏమవుతుంది 6 అయింది. ఆ 6 8కి కలిపితే ఎంత అవుతుంది 14 అయింది. అట్లా 14కి 8కి మధ్య డిఫరెన్స్ ఎంత 6, 6కి 2 కలిపితే ఎంత 8, ఆ 8ని 14ని కలిపితే మనకి ఎంత అయింది 22. ఓకేనా, సో అట్లా అవుతుంది. ఇక్కడ డిఫరెన్స్ 8, 8 + 2 ఎంత 10, ఆ 10 22 కలిపితే ఎంత 32. సేమ్ అట్లా ఇక్కడ డిఫరెన్స్ 32కి 20కి మధ్య డిఫరెన్స్ 10, 10 2 కలిపితే ఎంత అవుతుంది 12 అయింది. ఆ 12ని 32 కలిపి మనకి ఏమవుతుంది 44 అవుతుంది. అందుకే దీని ఏమన్నా ఎడిషన్ టు ది డిఫరెన్స్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్కి ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాం కాన్స్టెంట్ నెంబర్ అనేది యాడ్ అవుతుండడం వల్ల మనకి సిరీస్ అని కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ మెథడ్ చూసుకుంటే మల్టిప్లికేషన్ మెథడ్ అండి. నెక్స్ట్ వన్ ఏంటి, నెక్స్ట్ మెథడ్ చూస్తే మనకి ఏమంటే మల్టిప్లికేషన్ అండి. ఈ నెక్స్ట్ మల్టిప్లికేషన్ ప్యాటర్న్ ఏమవుతుందంటే ఇక్కడ మీరు చూడండి 420 సారీ అండి చూడండి నెక్స్ట్ మెథడ్ అనేది మల్టిప్లికేషన్ మెథడ్. ఇక్కడ మనం చూస్తే 4, 20, 100, 500, 2500 ఇట్లా ఉందని నెక్స్ట్ నెంబర్ కనుక్కోవాలి. నెక్స్ట్ టర్మ్ అనేది కనుక్కోవాలి సిరీస్లో. ఇక్కడ చూసుకుంటే మల్టిప్లికేషన్ కదా. ఇక్కడ చూడండి 4 × 5 చేస్తే మనకి ఏమవుతుంది 20 వచ్చింది, అంతే కదా. అట్లనే 20 × 5 చేస్తే ఎంత 100. సో అట్లానే 100 × 5 చేస్తే 500. చూడండి 4 × 5 20, 20 × 5 100, 100 × 5 500. ఇప్పుడు 500 × 5 చేస్తే ఎంత అవుతుంది 2500 వచ్చింది కదా. సేమ్ అట్లనే 2500 × 5 చేసాం అనుకోండి ఎంత అవుతుంది 12500. సో 12500 అనేది ఆన్సర్ అవుతుందండి. ఓకేనా, సో ఇది ద మల్టిప్లికేషన్ ప్యాటర్న్ మెథడ్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ అనేది ఏంటంటే నెక్స్ట్ అనేది మనకి ఇది డివిజన్ బేస్డ్ అండి. నెక్స్ట్ అనేది ఏంటి డివిజన్ బేస్డ్. డివిజన్ బేస్డ్ అంటే భాగించడం. ఓకేనా, భాగించడం. చూడండి 480 ఉంది, 240, 120, 60, 30. నెక్స్ట్ టర్మ్ కనుక్కోవాలి. ఇక 480ని మనం బై 2 చేసాం అనుకోండి ఎంత వస్తుంది 240. 240ని బై 2 చేస్తే 120, 120ని బై 2 చేస్తే 60, 16 బై 2 చేస్తే వచ్చేది 30. సో 30ని మనం బై 2 చేస్తే ఎంత వస్తుంది 15. సో 15 అనేది ఏమవుతుంది ఆన్సర్ అవుతుంది ఇక్కడ. సో నెక్స్ట్ మెథడ్ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ చూస్తే మనకి ఇక్కడ చూడండి ఇది ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఉంటుంది. ఇదేమిటి ఎడిషన్ ప్లస్ మల్టిప్లికేషన్. అంటే ఎడిషన్ ఉంటుంది ప్లస్ మల్టిప్లికేషన్ ఉంటుంది. చూడండి ఎంతవరకు మనం చూస్తుంది ఏంటంటే ఓన్లీ ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. కానీ ఏమవుతుంది కాంబినేషన్ ఆఫ్ 2 మెథడ్స్ ఉంటాయి. ఇక్కడ ఎడిషన్ ఉంటుంది, మల్టిప్లికేషన్ ఉంటుంది. చూడండి 4, 6. ఇక్కడ 4కి 2 యాడ్ చేస్తే ఏమవుతుంది 6 వచ్చింది. ఓకేనా, అంటే 4కి 2 యాడ్ చేస్తే 6 వచ్చింది. కానీ 6కి × 2 చేస్తే ఏమవుతుంది 12 అవుతుంది. 6కి × 2 చేస్తే 12 అయింది, అర్థమైందా. సో నెక్స్ట్ అట్లా ఇప్పుడు 12కి +2 యాడ్ చేస్తే 14 అవుతుంది. 14కి × 2 చేస్తే 28. 28కి +2 చేస్తే 30. ఓకేనా, సో 30 × 2 చేస్తే వచ్చేది 60. సో 60 ఈజ్ ద ఆన్సర్. చూడండి ఇక్కడ ప్యాటర్న్ ఏంటి, ఇక్కడ +2 × 2 +2
ఇంటూ టూ అంటే +2 ఇంటూ టూ +2 ఇంటూ టూ అనేది ఏంటి మనకి ఇక్కడ ప్యాటర్న్ అనేది అర్థమైందా. సో ప్రతి నెంబర్ సిరీస్ కూడా ఇది ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంటుంది. ఆ ప్యాటర్న్ అంటే మనం ముందుగానే ఐడెంటిఫై చేయాలి. ఒక 2-3 నెంబర్లు తీసుకుని మనం ఏం చేస్తున్నా రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకు ప్యాటర్న్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఇది మనకి ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇప్పుడు నెక్స్ట్ మీద చూస్తే ఎడిషన్ అండ్ డివిజన్ ఉంటుందండి. ఇక్కడ ఇది ఎడిషన్ అండ్ డివిజన్. ఇక్కడ చూడండి ఎడిషన్ డివిజన్ అంటే ఏమవుతుంది ఈ సిరీస్లో మనకి ఏమవుతుంది ఎడిషన్ డివిజన్ ఇక్కడ చూడండి ఫస్ట్ 46 ఉంది 48 అండి. ఇక్కడ 46కి నేను 2 యాడ్ చేస్తే ఏమవుతుంది 48 వచ్చింది. అట్లానే ఇప్పుడు చూడండి 48/2 చేశాను అనుకోండి ఎంత అవుతుంది 24 వచ్చింది కదా నెక్స్ట్ టర్మ్. అట్లా 24 + 2 యాడ్ చేస్తే 26, 24 + 2 26 వచ్చిందండి. ఇప్పుడు 26/2 చేస్తే ఎంత వస్తుంది 13 వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలి మనం 13కి +2 యాడ్ చేయాలి అంటే ఆన్సర్ అనేది 15 అవుతుంది. సో ఆన్సర్ ఎంత అండి 15 అనేది ఆన్సర్. అర్థమైందా. సో మనం ఎప్పుడు కూడా నెంబర్స్ మనం జస్ట్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఏమంటే ఒక రిలేషన్ అనేది వస్తుంది. ఆ రిలేషన్ మనకి పర్ఫెక్ట్ ఉందని తెలుసుకుంటే నెక్స్ట్ మనం అప్లై చేస్తే మనకి ఏమవుతుందంటే ఒక ప్యాటర్న్ అనేది అదే కాన్స్టెంట్గా వస్తుందంటే ఆ ఫైనల్గా అదే ప్యాటర్న్ అని మనం తెలుసుకోవచ్చు. ఓకే. ఇక్కడ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ మెథడ్ మనం చూసుకుంటే ఇక్కడ 1, 4, 9, 16, 25 ఇచ్చాండి. 1, 4, 9, 16, 25 ఇచ్చాడు కదా. ఈ మెథడ్ ఏంటంటే ఇక్కడ స్క్వేర్స్ అండి. ఇదేంటి ప్యాటర్న్ అనేది ఏంటి స్క్వేర్స్. ఏం ప్యాటర్న్ ఇది స్క్వేర్స్ ప్యాటర్న్ ఉందండి ఇక్కడ. అంటే ఏంటంటే ఇక్కడ 1 ఉంది దాన్ని మనం 1 స్క్వేర్ 2 స్క్వేర్ 9 అంటే 3 స్క్వేర్ 16 అంటే 4 స్క్వేర్ 25 అంటే 5 స్క్వేర్ అండ్ అంటే నెక్స్ట్ టైం అవుతుంది ఆబ్వియస్లీ 6 స్క్వేర్ అవ్వాలంటే 36 అనేది ఆన్సర్ అండి. ఇక్కడ చూడండి 1ని 1 స్క్వేర్ 4ని 2 స్క్వేర్ కానీ 9 3 స్క్వేర్ కానీ 16 4 స్క్వేర్ గాను 25 5 స్క్వేర్గా రాసుకున్నాం. అంటే నెక్స్ట్ టైం ఏం రావాలి 6 స్క్వేర్ అవ్వాలి. సో 36 అనేది ఏమవుతుంది ఆన్సర్ అవుతుందండి. సో ఇది లైక్ ప్యాటర్న్ ఆఫ్ స్క్వేర్స్ అండి, ప్యాటర్న్ ఆఫ్ స్క్వేర్స్. నెక్స్ట్ మనం చూడండి నెక్స్ట్ మనం చూస్తే ప్యాటర్న్ ఆఫ్ క్యూబ్స్. ఇక్కడ ప్యాటర్న్ ఆఫ్ క్యూబ్స్ ఈ ప్యాటర్న్ ఆఫ్ క్యూబ్స్ చూడండి. ప్యాటర్న్ ఆఫ్ క్యూబ్స్ ఇక్కడ ఏమవుతుందంటే సారీ అండి ఫస్ట్ టర్మ్ ఈజ్ 8 ఓకే. సో 8, 27, 64, 125, 216 అండ్ సో ఆన్. సో ఇక్కడ ప్యాటర్న్ ఆఫ్ క్యూబ్స్ కనుక ఏమవుతుంది 8 మనం రాసుకోవచ్చు 2 క్యూబ్గా రాసుకోవచ్చు, 27ని 3 క్యూబ్ గాను, 64ని 4 క్యూబ్ గాను, 125ని 5 క్యూబ్ గాను, 216ని 6 క్యూబ్ గాను రాసుకోవచ్చు. నెక్స్ట్ టైం ఏమవుతుంది 7 క్యూబ్ అవుతుంది. సో అంటే ఆన్సర్ ఎంత అవుతుంది 7 క్యూబ్ అంటే 343. ఓకేనండి. సో దిస్ ఇస్ ద క్యూబ్స్. అంటే ఇక్కడ ప్యాటర్న్ మెథడ్ ఏంటంటే క్యూబింగ్ ఆఫ్ నెంబర్స్ అన్నమాట. చూడండి కాన్సిక్వెంట్గా ఏమవుతున్నాయి అది అన్ని మీన్స్ 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ 5 క్యూబ్ 6 క్యూబ్. సో ఫైనల్ మనకి ఏమవుతుంది 7 క్యూబ్ విల్ బి ద ఆన్సర్ అంటే 343 అనేది ఆన్సర్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి 69, 55, 26, 13. ఇక్కడ చూడండి ఇక్కడ యాక్చువల్గా ఇది మెథడ్ అంటే కంప్లీట్ డిఫరెంట్ అండి. ఇక్కడ ఏం చేస్తారంటే ప్రొడక్ట్ ఆఫ్ చూడండి ఇది యాక్చువల్గా లైక్ నాట్ ద క్యూబింగ్ ఇట్ ఈస్ లాక్ నాట్ స్క్వేర్ నాట్ క్యూబ్ నాట్ ఎడిషన్ ఎవ్రీథింగ్. బట్ ఇక్కడ చూస్తే కంప్లీట్ డిఫరెంట్ సెట్ ఆఫ్ మెథడ్ ఇది. ఇక్కడ 6, 9 ఉంది ఓకే 69 కదా. ఈ 69లో 2 డిజిట్స్ ఉన్నాయి కదా. నేను 2 డిజిట్స్ని ఇన్ కేస్ మల్టిప్లై చేస్తే మనకి ఎంత అవుతుంది 6 9s ఎంత 54 అంటే ఇది నియర్ టు 55 కదా. బట్ 54కి ఎంత యాడ్ చేస్తే 55 అవుతుంది 1 యాడ్ చేస్తే మనకి అవుతుంది 55 అంటే నెక్స్ట్ నెంబర్ వచ్చింది కదా అండి. అట్లా నేను 55 తీసుకుందాం అంటే 5 × 5 చేస్తాం అనుకోండి 55ని ఎంత అవుతుంది 25. 25కి ఎంత యాడ్ చేస్తే 26 వస్తుంది 1 యాడ్ చేయాలి అంటే 26. చూడండి అంటే ఇక్కడ ఇచ్చిన ఈ నెంబర్లో డిజిట్స్ మనం ప్రొడక్ట్ అంటే మల్టిప్లై చేస్తే ఓకేనా ఈ డిజిట్స్ని ప్రొడక్ట్ చేసి దానికి +1 యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది. అందుకే ఇప్పుడు 26 ఉంది చూడండి 2 × 6 అంటే ఎంత 12 దానికి +1 యాడ్ చేస్తే ఎంత వచ్చింది 13. అంటే ఇప్పుడు 13 యాడ్ చేసి 1 × 3 చేయొచ్చు దట్ మీన్స్ 3 + 1. సో ఆన్సర్ బికమ్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. 4 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కోసం మనం చూస్తుంటే ఇప్పుడు 2, 7, 17, 32 ఉందండి. 2, 7, 17, 32 ఇక్కడ చూడండి సింపుల్ ఇక్కడ మనం చూసుకుంటే దీన్ని ఏ మెథడ్ అంటామంటే డిఫరెన్స్ బిట్వీన్ అడ్జసెంట్ నెంబర్స్. అంటే ఇప్పుడు ఈ 2 నెంబర్స్ ఉన్నాయనుకోండి ఇది డిఫరెంట్ అంటే ఈ 2 మధ్య డిఫరెన్స్ ఎంత 5. ఇప్పుడు 7కి 70 మధ్య డిఫరెన్స్ ఎంత 10. 17కి 32కి మధ్య డిఫరెన్స్ ఎంత 15. ఇక్కడ చూడండి ఇక్కడ డిఫరెన్స్ అంటే ఇది కదా డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 నెంబర్స్ ఇది దీస్ 2 నెంబర్స్ ఇది దీస్ 2 నెంబర్స్ ఇది అవుతుంది. ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ద నెంబర్స్ అని ఎప్పుడు ఏమవుతుంది
ఇంక్రీజ్ బై సమ్ కాన్స్టెంట్ నెంబర్. ఇక్కడ చూడండి 5కి 5 యాడ్ చేస్తే 10, 10కి 5 యాడ్ చేస్తే 15, ప్లస్ 15కి ఎంత యాడ్ చేస్తే 5 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 20. సో ఈ 20 అనేది ఏమవుతుంది, డిఫరెన్స్ బిట్వీన్ దిస్ నెంబర్ అండ్ ద నెంబర్ టు బి ఐడెంటిఫైడ్. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది, అప్పుడు 32 + 20 చేస్తే ఎంత అవుతుంది 52. సో 52 అనేది ఆన్సర్ అండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి అంటే ఇక పర్సంటేజ్ మెథడ్ అండి. ఇది పర్సంటేజ్ మెథడ్. సో పర్సంటేజ్ మెథడ్ ఏంటంటే నెంబర్ సిరీస్లో ఏంటంటే నెంబర్స్ అనేవి ఏదో డిక్రీజింగ్ కానీ ఇంక్రీజింగ్ అవుతుంటాయి సమ్ ఫిక్స్డ్ పర్సంటేజ్ బేస్లో. ఇక మీరు చూసుకోండి, ఇక్కడ మనం చూస్తే 10 తీసుకున్నాడు ఫస్ట్. ఈ 10కి 15 మధ్య రిలేషన్ మీరు చూడండి, పర్సంటేజ్ చూస్తే ఎంత అవుతుంది, 10 + 5 అయితేనే 15 అవుతుంది. అంటే 10 + 5 అంటే 5 అనేది ఎంత 10లో హాఫ్, అంటే మోర్ ఇది 50% అనమాట. అంటే మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, 10 + 50% ఆఫ్ 10 కదండి. అంటే మనం దీన్ని ఎలా రాయొచ్చప్పుడు 10 + 50/100 × 10. అంటే మనం సింప్లిఫై చేస్తే ఎలా వస్తుంది, 10 + 50/100 అంటే 1/2 అవుతుంది కదా. అంటే సింపుల్ దీన్ని మనం 10/2 రాసుకోవచ్చా లేదా. అంటే ఫైనల్గా ఎంత అవుతుంది, 10 + 5 = ఎంత అయింది 15. సరిపోయింది కదండి. అంటే అవధి మనం రాసుకుంటే ఏమవుతుంది అప్పుడు, అట్లా రాస్తే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 15 ఉంది, 15 + 15/2 అంటే 50% ఆఫ్ 15 కదా. ఎంత అవుతుంది 15 + 7.5 అంటే 22.5 అయింది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు 22.5 ఉంది, దానికి ఏం చేయాలి, 22.5/2 చేసుకోవాలి. అప్పుడు ఎంత అవుతుంది 22.5 ప్లస్ 20.5/2 మీన్స్ 11.25. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది అప్పుడు 33.75 వచ్చింది కదా. ఇప్పుడు 33.75 చేస్తే ఎంత అవుతుంది, 33.75 ప్లస్ 33.75/2 ఈక్వల్ ఎంత అవుతుంది, 33.75 ప్లస్ 33.75/2 చేస్తే మనకి 16.875 వస్తుందండి. 16.875 వస్తుంది. ఓకేనా. అంటే దీన్ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఫైనల్గా ఆన్సర్ 50.625 వస్తుంది. 50.625 అనేది ఆన్సర్ మనకి ఎంత 50.625 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో దిస్ ఇస్ ద పర్సంటేజ్ మెథడ్ ఆఫ్ ప్యాటర్న్ అండి. ఇది పర్సంటేజ్ మెథడ్ ఆఫ్ ప్యాటర్న్ చూసుకుంటే ఇది వచ్చింది. అట్లనే నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నెక్స్ట్ సిరీస్ మనం చూస్తే ఇక్కడ ఎడిషన్ విత్ సిరీస్ ఆఫ్ నెంబర్స్ అంటే ఇక్కడ ఇది కూడా లైక్ బేస్డ్ ఆన్ ద ఎడిషన్ ఓన్లీ, యాడింగ్ ఓన్లీ, లైక్ ఎడిషన్ ఓన్లీ. బట్ చూడండి మనం చెప్పిన ఫస్ట్ మెథడ్ ఏమంటే ఎడిషన్ విత్ కాన్స్టెంట్ నెంబర్. కానీ ఇక్కడ కాన్స్టెంట్ నెంబర్ కాదు, బట్ నెంబర్ అనేది వేరీ అవుతుంది. లైక్ చూడండి, ఇక్కడ 1కి 2 డిఫరెన్స్ ఎంత 1, 2కి 4 డిఫరెన్స్ ఎంత 2, 4కి 7కి డిఫరెన్స్ ఎంత 3, 7కి 11కి డిఫరెన్స్ ఎంత 4. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ నెంబర్ అనేది ఏమవుతుంది, ఈ నెంబర్ అనేది వేరీ అవుతూ ఉంటుంది అనమాట. అంటే 1, 2, 3, 4 అంటే నెక్స్ట్ 5 రావాలి. అంటే 5 and 11 అంతా యాడ్ చేస్తే మనకి 16 వస్తుంది. సో 16 అనేది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ అండి, ఇది కూడా సబ్స్ట్రాక్షన్ విత్ కాన్సిక్వెంట్ నెంబర్స్ ఆర్ ఇంక్రీజింగ్ నెంబర్ చూసుకుందాం. ఓకేనా. ఇక చూడండి, ఇప్పుడు 21 - 1 చేస్తే మనకి ఏమవుతుంది, 21 - 1 చేస్తే 20 వస్తుందండి. అట్లనే 20 - 2 చేస్తే 18 వచ్చింది. 18 - 3 చేస్తే 15 వచ్చింది. 15 - 4 చేస్తే 11 వచ్చింది. అంటే 11 - 5 చేస్తే ఎంత రావాలి 6. అంటే 6 అనేది ఆన్సర్ అవుతుంది ఇది. ఓకేనా. సో అట్లా నెక్స్ట్ చూడండి, మల్టిప్లికేషన్ విత్ సిరీస్ ఆఫ్ నెంబర్స్ లైక్ సేమ్ లైక్ దట్ ఓన్లీ. ఇంతకుముందు మనం చూస్తుంది ఏంటంటే మల్టిప్లికేషన్ అనేది విత్ కాన్స్టెంట్ నెంబర్తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాం. ఓకేనా. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, 1 × 2 చేస్తే 2 వచ్చిందండి, అంతే కదా. ఇప్పుడు 2 × ఎంత 3 చేసాం అనుకోండి, ఎంత అవుతుంది 6 వస్తుంది. 6 × 4 చేసాం అనుకోండి, 6 × 4 చేస్తే 24, 24 × 5 చేస్తే 120. అంటే 125 × 6 చేయాలి. అంటే 125 × 6 అంటే ఎంత 720. ఇది ఆన్సర్ అండి. ఇది అంటే ఇదేంటి మల్టిప్లికేషన్ విత్ ఇంక్రీజింగ్ వేరియబుల్ నెంబర్స్. ఓకే. అండ్ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మీద వచ్చేసరికి డివిజన్ అండి. ఇది సేమ్ డివిజన్ విత్ సిరీస్ ఆఫ్ నెంబర్స్ లైక్ ఓకే ఇంక్రీజింగ్ సిరీస్ ఆఫ్ నెంబర్స్. చూడండి 720 ఉంది, 720/1 చేసాను అనుకోండి, ఎంతో 720 వచ్చింది కదా నెక్స్ట్ టర్మ్. ఇప్పుడు 720/2 చేసాను అనుకోండి 360 సరిపోయిందా. 360/3 చేస్తే 120, 120/4 చేస్తే 30. సో 30/5 చేస్తే అంత 6 అండి. సో 6 అనేది ఆన్సర్ అయింది.
ఓకేనండి. సో ఇవన్నీ ఏంటంటే మనకి డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్యాటర్న్స్, ఓకేనా, టు ఫార్మ్ ఏ నెంబర్ సిరీస్. అంటే మన జనరల్గా నెంబర్ సిరీస్ ఇస్తాడు వాడు, అందులో మనం ఆ ప్యాటర్న్ ఏదో ఫస్ట్ కనుక్కొని తర్వాత నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇంత మనం చెప్పుకుంది ఏంటంటే సింపుల్ ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, ఎడిషన్ విత్ వేరియబుల్ నెంబర్, ఓకేనా, డివిజన్ విత్ వేరియబుల్ నెంబర్స్ ఇవన్నీ చెప్పుకున్నాం. కానీ ఇక్కడ చూడండి, ఈ నెంబర్ సిరీస్ అనేది సేమ్ బేస్డ్ ఆన్ దోస్ మెథడ్స్ ఓన్లీ, దోస్ ప్యాటర్న్స్ ఓన్లీ, బట్ here if you clearly observe there will be two patterns in each question area. See, one, see question given is 1 3 3 6 7 9 13 12 ఇచ్చి ఇక్కడ లాస్ట్ నెంబర్ కనుక్కోమన్నాడు సిరీస్లో. ఓకే, ఇక్కడ చూడండి యాక్చువల్గా అది సింగిల్ సిరీస్ కాదండి, ఇక్కడ మల్టీ సిరీస్ వస్తుంది. ఇక్కడ చూడండి 1 3 7 13 తర్వాత ఇంకోటి, అంటే ఇక్కడ ఏమవుతుంది 1 3 7 13 నెక్స్ట్ నెంబర్ కనుక్కోవాలండి. ఓకేనా, అట్లా ఈ సిరీస్లో ఇంకో సిరీస్ ఏమో చూడండి, ఇక్కడ 3 6 9 12, అంటే 3కి 3 యాడ్ చేస్తే 6 వచ్చింది, 6కి 3 యాడ్ చేస్తే 9 వచ్చింది, 9కి 3 యాడ్ చేస్తే 12 వచ్చింది. బట్ చూడండి మనకి నెక్స్ట్ వచ్చి అంటే మనకు కనుక్కోవాల్సిన నెంబర్ ఏ సిరీస్లో ఉంది, 1 3 7 13లో ఉంది. అంటే మనకి ఇది యాక్చువల్లీ కంప్లీట్ అయిపోయింది, దీనికి మనకి అవసరం లేదు ఇంకా. సో ఇప్పుడు చూస్తే 1 3 7 13 మనం సాల్వ్ చేయాలి. 1కి 3కి మధ్య డిఫరెన్స్ ఏంటి చూడండి, ఎంత ఉంది డిఫరెన్స్, 2 ఉంది డిఫరెన్స్. 3కి 7కి మధ్య డిఫరెన్స్ ఎంత, 4 ఉంది. 7కి 13 మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి, 7కి 13 మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 6 ఉంది. అంటే ఇక్కడ చూడండి డిఫరెన్స్ కూడా ఏమవుతుంది, డిఫరెన్స్ విత్ కాన్స్టెంట్ నెంబర్ ఇఫ్ సి 4 + 2 6 వచ్చింది, 6 + 2 అంటే 8, అంటే 8, 13 + 8 అంతా 21. సో ఇక్కడ వచ్చే నెంబర్ అంతా 21 అనేది ఆన్సర్ అవుతుందండి. ఓకేనా, అట్లనే ఇక్కడ చూడండి నెక్స్ట్ సిరీస్ చూడండి, ఇక్కడ ఇది కూడా డబుల్ సిరీస్ చూడండి. ఎందుకంటే ఇక్కడ చూడండి నెంబరు ఎప్పుడైనా సరే అది మీకు మల్టిపుల్ సిరీస్ అని ఎలా తెలుస్తుందంటే, ఒకసారి నెంబర్ ఇంక్రీజ్ అవ్వడం కానీ కాన్స్టెంట్ నెంబర్స్ ఉండడం కానీ డిక్రీజ్ అవ్వడం కానీ జరిగింది అనుకోండి అండి, అప్పుడు మనకి ఏంటంటే అది మనకి మల్టిపుల్ సిరీస్ ఉన్నాయని అర్థం, కాంబినేషన్ ఆఫ్ సిరీస్ అని అర్థం. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే 1 2 6 24 నెక్స్ట్ నెంబర్ మనం కనుక్కోవాలి. అంటే ఇక్కడ చూడండి మనకి ఏదైతే మనకి నెంబర్ కనుక్కోవాలో ఆ సిరీస్ మాత్రం మనం ఫైండ్ అవుట్ చేసి సరిపోతుంది అనమాట, సాల్వ్ చేసి సరిపోతుంది. ఎందుకంటే రిమైనింగ్ ఆల్మోస్ట్ ఉంటుంది చూడండి, 3కి 3 యాడ్ చేస్తే 6, 6కి 4 యాడ్ చేస్తే 10, 10కి 5 యాడ్ చేస్తే 15, ఆ సిరీస్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి కనుక్కోవాలని సరే నెక్స్ట్ టైం అవుతుంది 20 వస్తుంది, బట్ 20 మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ డాష్ ఎక్కడ ఉంది దాన్ని మనకు వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా, సో ఇక్కడ చూస్తుంది ఏమవుతుంది 1 2 6 24 డాష్ ఉంది. ఇప్పుడు చూడండి 1 2 అంటే ఇక్కడ చూడండి 1 2 డిఫరెన్స్ 1, 2కి 6 మధ్య డిఫరెన్స్ 4, దీని మధ్య డిఫరెన్స్ అంటే ఇది డిఫరెన్స్ మాత్రం కాదు. మరి ఎట్లా అది, ఫర్ సపోజ్ 1 × 2 చేసాను అనుకోండి, ఎంత అవుతుంది 2 వచ్చింది కదా. అంటే ఇప్పుడు 2 × 3 చేస్తే 6 వచ్చిందా, 6 × 4 చేస్తే 24, అంటే 24 × 5 చేస్తే ఎంత 120. సో 120 అనేది ఆన్సర్ అవుతుంది, 120 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సిరీస్లో చూస్తే ఇక్కడ కూడా సేమ్ చూడండి, నెంబర్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది కదా, ఇక్కడ డిక్రీజ్ మళ్ళీ ఇంక్రీజ్ అయింది, అంటే ఇది కూడా మల్టిపుల్ సిరీస్ అనమాట, కంబైన్ సిరీస్ అని అర్థం. ఇక్కడ చూడండి 10 8 6 4 ఇది. ఇంతకుముందు మేము చెప్పిన ఎక్కడైతే మనకి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలో ఆ సిరీస్ మాత్రం మనం ఫైండ్ అవుట్ తీసుకుని సరిపోతుంది, అంటే సాల్వ్ చేసి సరిపోతుంది. ఇప్పుడు 10 8 6 4 నెక్స్ట్ చూడండి 10కి 8 మధ్య డిఫరెన్స్ 2, 8కి 6 మధ్య డిఫరెన్స్ ఎంత 2, 6కి 4 డిఫరెన్స్ మధ్య 2, అంటే 4కి 4 నుంచి 2 తీసి మనకి ఎంత 2 వస్తుంది, అంటే ఆన్సర్ ఎంత అవుతుంది ఫైనల్గా 2 అనేది ఆన్సర్. ఇక్కడ ఎంత వస్తుంది 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, అండ్ రిమైనింగ్ సిరీస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, లైక్ 4 5 6 7, అంటే దే ఆర్ ఇన్ కాన్సిక్యూటివ్ నెంబర్ సింప్లీ. ఓకే, నెక్స్ట్ సిరీస్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు 1 3 3 6 9 9 27 12. చూడండి ఇక్కడ మన కాన్స్టెంట్ నెంబర్స్ సేమ్ నెంబర్స్ ఉన్నాయంటే పక్కన మీనింగ్ అంటే ఇది మల్టిపుల్ సిరీస్ అనమాట. చూడండి 1 3 9 27 నెక్స్ట్ నెంబర్, అంటే ఇక్కడ సేమ్, అంటే రిమైనింగ్ చూసుకోండి రిమైనింగ్ చూస్తే 3 + 3 ఎంత 6 + 3 9 + 3 12. ఆ సిరీస్ కంప్లీట్ అయిపోయింది, ప్రాబ్లం లేదు. మనం తీసుకొస్తుంది అంటే 1 3 9 27 ఇది మాత్రం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ చూడండి 1 ఉంది, సో 1 × 3 చేస్తే 3 వచ్చింది కదా, × 3 చేస్తే 9 వచ్చింది, × 3 చేస్తే 27, 27 × 3 అంతా 81. సో 81 అనేది ఆన్సర్ అవుతుందండి, 81 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి మనం యాక్చువల్లీ ఓకే బేస్డ్ ఆన్ దిస్ ప్యాటర్న్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ప్యాటర్న్ వీ కెన్ సాల్వ్ సమ్ క్వశ్చన్స్. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసి చూద్దామండి. చూడండి క్వశ్చన్ 2 3 5 7 11 ఇచ్చారండి. అంటే ఫస్ట్ మనం ఎప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి ఇలా సింపుల్గా ఉన్నాయంటే మోస్ట్లీ ఇది ఎడిషన్ అవ్వచ్చు, సబ్స్ట్రాక్షన్ అవ్వచ్చు. ఓకేనా, ఎందుకంటే కామన్ మల్టిపుల్ లేదు అంటే కామన్ ఫ్యాక్టర్స్ ఏం లేవు కనుక ఇది మల్టిపుల్ బేస్ కాదు, సేమ్ డివిజన్ కూడా కాదు. ఓకేనా, అట్లనే ఇక్కడ చూడండి
మీరు చూస్తే ఇక్కడ ఏదైనా డిఫరెన్స్ చూసుకుంటే 2కి 3 మధ్య డిఫరెన్స్ ఎంత 1, 3కి 5 డిఫరెన్స్ 2, 5కి 7 మళ్ళీ 2 అంటే 1, 2, 2 వచ్చింది. అంటే ఇది డివిజన్ మెథడ్ కానీ ఎడిషన్ మెథడ్ కాదు. మరి ఎట్లా అవుతుంది? మీరు చూడండి, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 2, 3, 5, 7, 11 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ అండి. ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. అందువల్ల నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది? సో 13 అనేది ఆన్సర్ అవుతుంది. ఇవన్నీ అంటే ప్రైమ్ నెంబర్స్ కనుక ప్రైమ్ నెంబర్స్ కనుక నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ అనేది ఆ సిరీస్లో నెక్స్ట్ నెంబర్ అవుతుంది, నెక్స్ట్ టర్మ్ అనేది అవుతుంది. అందుకే 13 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి 2, 5, 9, 14, 20 ఇచ్చారండి. ఇక్కడ చూడండి 2కి 5కి మధ్య డిఫరెన్స్ చూడండి. ఫస్ట్ ఎంత 3, 5కి 9 డిఫరెన్స్ ఎంత 4, 9కి 14 డిఫరెన్స్ ఎంత 5, 14కి 20 మధ్య డిఫరెన్స్ ఎంత 6. అంటే ఇక్కడ చూడండి 3, 4, 5, 6 అంటే నెక్స్ట్ ఏం కావాలి 7 అవ్వాలి కదా. నెక్స్ట్ డిఫరెన్స్ అనేది నెక్స్ట్ డిఫరెన్స్ 7 అంటే ఈ 7 20 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 27 అండి. సో 27 మనకి ఏమవుతుంది ఆన్సర్ అవుతుంది. అట్లానే ఇప్పుడు నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 3 క్వశ్చన్ చూస్తే ఇక్కడ 6, 11, 21, 36, 56 ఇచ్చాడండి. 6, 11 ఇక్కడ ఇచ్చా చూడండి. ఇప్పుడు 6కి 11కి మధ్య డిఫరెన్స్ ఎంత 11 - 6 ఎంత 5 అంటే 5 అనేది డిఫరెన్స్. ఇప్పుడు 11కి 21 డిఫరెన్స్ ఎంత 10. ఓకేనా? అట్లనే 21, 36 మధ్య డిఫరెన్స్ ఎంత 15, 36, 56 మధ్య డిఫరెన్స్ ఎంత 20. ఇక్కడ చూడండి 5, 10, 15, 20 అంటే ముందు చెప్పుకున్నాం కదా. ఫస్ట్ సెకండ్ థర్డ్ మెథడ్ మనం చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? డిఫరెన్సెస్ అంటే ఈ ఏవైనా రెండు నెంబర్ల మధ్య వచ్చే డిఫరెన్స్కి ఒక కాన్స్టెంట్ నెంబర్ యాడ్ అవుతూ ఉండడం వల్ల ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం. అట్లా చూడండి, ఈ డిఫరెన్స్ 5 వరకు ఉంటే 5కి +5 యాడ్ చేస్తే 10 వచ్చిందండి ఇక్కడ డిఫరెన్స్ అనేది. అట్ని దీనికి 5 యాడ్ చేస్తే ఇక్కడ డిఫరెన్స్ 15 వచ్చింది. దీన్ని 5 యాడ్ చేస్తే 20 వచ్చింది. అంటే దీనికి కూడా మనం 5 యాడ్ చేస్తే ఏమవుతుంది నెక్స్ట్ డిఫరెన్స్ వస్తుంది, అంటే 25 వచ్చింది. ఈ 25ని మనం 56 కలిపి మనకి ఏమవుతుంది నెక్స్ట్ నెంబర్ వస్తుంది. 56 + 25 ఎంత అండి 81 అండి. సో 81 అనేది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. 1, 5, 13, 25, 41 నెక్స్ట్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చే నెంబర్స్ సింపుల్ మన డిఫరెన్స్ ఇక్కడ కూడా డిఫరెన్స్ మనం తీసుకోవచ్చు. చూడండి డిఫరెన్స్ తీసుకుంటే 1కి 5కి మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుందండి 4 అవుతుంది. 5కి 13 మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుందండి 18 అవుతుంది. ఇక్కడ 13 and 25కి మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుంది చూడండి 12 అవుతుంది. ఓకేనా? 12. 25కి 41 మధ్య డిఫరెన్స్ ఎంత 16 అవుతుంది. అంటే చూడండి ఇక్కడ 4, 8, 12, 16 ఇవన్నీ ఏంటి మల్టిపుల్స్ ఆఫ్ 4 అండి. అంటే 4 1 4 2 4 3 4 4 నెక్స్ట్ ఏం అవ్వాలి 4 5 కావాలి. 4 5 ఎంత 20. సో ఈ 20ని 41కి యాడ్ చేస్తే వచ్చేది ఆన్సర్ అండి. అంటే 61 అనేది ఏమవుతుంది ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక చూడండి, నెక్స్ట్ మన క్వశ్చన్ ఇచ్చింది 1, 9, 25, 49, 81 ఇచ్చారండి. ఇక మనకు చూడండి క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 1, 9 ఇవన్నీ కూడా స్క్వేర్స్ అండి. అంటే 1 స్క్వేరు, 3 స్క్వేరు, 5 స్క్వేరు, 7 స్క్వేరు, 9 స్క్వేర్ ఉన్నాయి. అంటే చూడండి అన్ని ఒక అంటే బేస్ సంఖ్యలు స్క్వేర్ అనమాట. అంటే ఆడ్ నెంబర్ స్క్వేర్ చేశాడు. నెక్స్ట్ నెంబర్ ఏమవ్వాలి 11 అవ్వాలి. 11 స్క్వేర్ అవ్వాలంటే సో 121 అనేది మనకి ఏమవుతుంది ఆన్సర్ అవుతుంది. 121 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ 1, 1, 2, 6, 24, -720 ఇచ్చాడండి. ఇక చూడండి 1, 1 అంటే కాబట్టి చూస్తుంది రెండు ఈక్వల్ నెంబర్స్ ఉన్నాయి. కానీ నెక్స్ట్ ఏమవుతుంది అన్ని కూడా నెంబర్స్ ఇంక్రీజ్ అయ్యి ఉన్నాయి. అంటే ఇది కాంబినేషన్ సిరీస్ అయితే కాదు. మరి ఏంటి చూద్దాం. ఇక్కడ మోస్ట్లీ ఇది ఏంటంటే ఇక్కడ చూడండి డిజిట్స్ అనే ప్రతి నెంబర్ డిజిట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అనమాట. అంటే ఇది మల్టిప్లికేషన్ మాత్రం ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు మనం చూడండి దీని ఎలా రాసుకోవచ్చు 1 × 1 అని చేస్తే మనకి ఏమవుతుంది 1 వచ్చింది. అదే 1 × 2 చేస్తే ఏమవుతుంది 2 వచ్చింది. 2 × 3 చేస్తే చూడండి 2 × 3 చేస్తే 6 వచ్చింది. 6 × 4 చేస్తే 24 సరిపోయింది కదండి. 24 × 5 చేస్తే ఎంత అవుతుంది 120. ఈ 120కి × 6 చేస్తే 720 రావాలి, వచ్చింది కదా. సో అంటే 120 అనేది మనకి అవుతుంది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అందుకే ప్యాటర్న్ ఏమవుతుంది మల్టిప్లికేషన్ ప్యాటర్న్ ఉందన్నమాట ఇక్కడ. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇప్పుడు 3, 7, 14, 24 అండి. ఇప్పుడు 3, 7 ఇక్కడ చూడండి ఇక్కడ డిఫరెన్స్ మీరు తీసుకున్నారు అనుకోండి 3, 7, 14, 24కి ఇక్కడ 3కి 7కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి 4 అండి. ఓకేనా? 7కి 40 మధ్య డిఫరెన్స్ ఎంత 7. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 14కి 24కి మధ్య డిఫరెన్స్ ఎంత 10. ఇప్పుడు మళ్ళీ దీని డిఫరెన్స్ తీసుకోండి 4కి 7 మధ్య డిఫరెన్స్ ఎంత 3, 7కి 10 మధ్య డిఫరెన్స్ ఎంత 3. అంటే నెక్స్ట్ డిఫరెన్స్కి దీనికి డిఫరెన్స్ మధ్య ఎంత డిఫరెన్స్ 3 రావాలి. అప్పుడు 10 + 3 ఎంత 13. సో ఈ 13 మనం దేనికి యాడ్ చేయాలి మనం 24కి యాడ్ చేస్తే మనకు వచ్చేది ఆన్సర్ అవుతుంది. అంటే ఎంత అవుతుంది అది 37 అనేది ఆన్సర్ అవుతుంది. 37 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఈస్ 37. ఓకేనండి.
ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు 8th క్వశ్చన్ చూస్తే ఓకే అండి. ఇప్పుడు 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడు? 2, 5, 9, 19, 37. ఇక్కడ వీటిలో చూడండి 2, 5, 9, 19, 37. మీరు చూడండి, ఇప్పుడు క్లియర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, ఇది డిఫరెన్స్ మెథడ్ కాకుండా ఇది లైక్ మీరు దీన్ని ఎలా చేయొచ్చు, 2 into 2 + 1 అంటే 5 అవుతుంది కదా. అట్లానే 5 into 2 - 1 చేస్తే 9 వస్తుంది కదా. నెక్స్ట్ చూడండి 5, 9 ఓకే. నెక్స్ట్ 9 into 2 + 1 చేసాం అనుకోండి, ఎంత అవుతుంది? 9 2 18 + 1 ఎంత? 19. అట్లా నెక్స్ట్ ఏమవుతుంది? 19 into 2 అంటే 38 - 1 చేస్తేనే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. చూడండి ఇక్కడ 2, 5 ఉంది అంటే 2 2 7 4 చేసాము, +1 యాడ్ చేస్తే 5 అయిందండి. నెక్స్ట్ ఇప్పుడు 5 తర్వాత 9 రావాలి. 9 ఎలా వస్తుంది? 5 into 2 చేస్తే 10 అవుతుంది. సో 9 రావాలంటే 10 నుంచి మనం ఒకటి మైనస్ చేయాలి. అందువల్ల 10 అంటే 5 into 2 - 1 చేసాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ 9 తర్వాత 19 రావాలి. 9 2 18, 9 2 18, 19 కావాలి, దానికి +1 యాడ్ చేస్తాం, 19 అయింది. నెక్స్ట్ 37 రావాలి కనుక 19 into 2 38, -1 చేస్తే 37 వచ్చింది. అది దీన్ని బట్టి చూస్తే ఏమవుతుంది, ఇక్కడ మెథడ్ ఏం ఫాలో అవుతుంది? +1 - 1 +1 అంటే into 2 +1 into 2 -1 into 2 +1 into 2 -1 ఈ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. సో లాస్ట్ నెంబర్ ఏమవుతుంది? 37 into 2 ఓకేనా. ఇక -1 వచ్చింది, నెక్స్ట్ +1 రావాలి. ఇక చూస్తే ఏమవుతుంది? 37 into ఎంత 37 into 2 అంటే ఎంత? 74 అవుతుంది, +1 అవుతుంది. అంటే ఫైనల్ ఎంత రావాలి? ఆన్సర్ అనేది 75. సో 75 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు 9th క్వశ్చన్ చూస్తే 0, 6, 24, 60, 120 ఉందండి. ఓకేనా. ఇక్కడ 0, 6, 24, 60, 120 చూడండి. ఇనీషియల్గానే మన 0 ఉందంటే ఇక్కడ ఇది మల్టిప్లికేషన్ కానీ డివిజన్ మెథడ్ ఇక్కడ అప్లై చేయడం కాదు. ఎందుకంటే 0/8 చూసుకుని అవుతుంది, 0లో రావాలి కదా. సో ఇది పాసిబుల్ కాదు. మరి ఏమవుతుంది? డిఫరెన్స్ చూద్దామంటే డిఫరెన్స్ కూడా కాదు, ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంది, నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మరి ఇక్కడ ఏమవుతుంది? మోస్ట్లీ ఇది మన స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ డిలీట్ అయ్యి ఉండొచ్చు. చూడండి దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్గా దీన్ని 0ని ఎలా రాసుకోవచ్చు మనం? నేను 0ని 1 cube - 1 అంటే 1 cube అంటే 1 కదండి. 1 - 1 ఎంత? 0 అవుతుంది కదా, రాసుకోవచ్చు కదా. అట్లా 6ని ఎలా రాసుకోవచ్చు? 2 cube - 2గా రాసుకోవచ్చా లేదా? 2 cube అంటే 8, 8లో 2 తీస్తే కదా మనకి ఎంత? 6 వస్తుంది. అండ్ 2 cube - 2గా రాసుకోవచ్చు కదా. అవన్నీ చూస్తే మనం నెక్స్ట్ 3 cube - 3 చేస్తే ఎంత అవుతుంది చూడండి. 3 cube అంటే 27 - 3 అంటే 24 వచ్చింది కదా. నెక్స్ట్ టర్మ్ వచ్చింది కదా. సో అట్లా 4 cube - 4 అంటే 64 - 4 ఎంత అయింది? 60. నెక్స్ట్ 5 cube - 5 తీసుకున్నాం అనుకోండి, 125 - 5 ఇస్తే సో 120 అనేది ఆన్సర్ అయిందండి. అంటే ఈ విధంగా చూసి మనకి ఏమవుతుంది? నెక్స్ట్ టైం ఏమవ్వాలి? 6 cube - 6 అవ్వాలి. 6 cube అంటే ఎంత? 216 - 6. సో ఫైనల్లీ ఆన్సర్ బికమ్ 210. ఆన్సర్ బికమ్ 210 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, లెట్ us see the నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఏమొచ్చాడు ఇక్కడ 4, 6, 12, 20, 14, 28, 30 అండ్ మిస్సింగ్ టైం యూ హావ్ టు ఫైండ్ అవుట్. ఇక్కడ చూడండి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 4, 6 డిఫరెన్స్ 2, 6కి 12 డిఫరెన్స్ 6, మళ్ళీ 6 12కి 14 డిఫరెన్స్ 2 అండ్ 14కి 20 డిఫరెన్స్ 14 అంటే 28, 30 డిఫరెన్స్ 2. అంటే లైక్ ఇప్పుడు అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ 4 and 6 అంటే డిఫరెన్స్ 2 ఉంది, అంటే +2 చేశాడు. 6 and 12 డిఫరెన్స్ ఎంత ఉంది? 6 ఉంది. అండ్ 12 and 14 డిఫరెన్స్ 2 ఉంది. 14 and 28 డిఫరెన్స్ 14 ఉంది. ఓకే. అండ్ 28, 30కి డిఫరెన్స్ 2 ఉంది. అంటే ఏమవుతుంది? అంటే ఆల్టర్నేట్ టర్మ్స్లో ఏం చేస్తున్నాడు? +2 యాడ్ చేశాడు. బట్ బిట్వీన్ ఏం చేశాడు? 6 అంటే 14 అంటే 6 యాడ్ చేశాడు, 14 యాడ్ చేశాడు. అంటే మీనింగ్ ఏంటి? 6 into 2 చేశాడు, 14 into 2 చేశాడు. అంటే మీనింగ్ ఏంటి? +2 into 2 +2 into 2 +2 into 2 చేశాడు. అంటే ఈ విధంగా ఏమంటే 4 + 2 6, 6 into 2 12, 12 + 2 14, 14 into 2 28, 28 + 2 30, 30 into 2 how much? You will get 60. You will get 60. So this is the answer. Means the pattern followed is +2 into 2 +2 into 2 +2 into 2. ఓకే ఫ్రెండ్స్, లెట్ us see the నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 1, 2, 3, 6, 9, 18 డాష్ అండ్ 54 ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి చూస్తే నెంబర్ మనకి కాంబినేషన్ సిరీస్లో ఉంది. అంటే 1,
3 9 నెక్స్ట్ ఉన్నాయి ఎవరు కాదు చెప్పాక ఇంతకుముందు కామన్ సిరీస్లో ఎప్పుడు అవుతుంది 2 సిరీస్ ఉంటాయి లైక్ 2 సిరీస్ ఉంటే 3 సిరీస్ ఉండొచ్చు ఇక్కడ 2 సిరీస్ ఉన్నాయి 2 6 18 54 అంటే ఏమవుతుంది 2 3 6 6 3 18 18 3 54 అంటే ఈ సిరీస్ కంప్లీట్ అయిపోయింది మనకు అవసరం లేదు. సో ఇప్పుడు మనకు కావాల్సిందంటే మిస్సింగ్ టర్మ్ ఏ సిరీస్లో ఉంది 1 3 9 అండ్ డాష్ అంటే ఈ సిరీస్లో మనకు మిస్సింగ్ టర్మ్ ఉందండి. ఓకేనా అంటే 1 and 3 డిఫరెన్స్ అంటే ఇంటూ 3 చేసాను 1 3 జా అంటే 1 into 3 3 వచ్చింది సరిపోయింది కదా 3 into 3 if you do 9 వచ్చింది అంటే 9 into 3 చేస్తే ఏమవుతుంది 27 రావాలి. సో 27 అనేది ఆన్సర్. సో ద 27 ఈజ్ ద మిస్సింగ్ టర్మ్ హియర్. ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మన కాంబినేషన్ సిరీస్ ఇచ్చినప్పుడు ఈ కాంబినేషన్లో ఒక సిరీస్ అనేది ఆల్వేస్ సాల్వ్ అయి ఉంటుంది ఆల్రెడీ ఇక్కడ చూడండి ఇక్కడ ఈ సిరీస్ సాల్వ్ అయింది ఏంటి 2 3 6 6 3 18 18 54 సాల్వ్ అయిపోయింది. బట్ మన మిస్సింగ్ టర్మ్ దేంట్లో ఉందో ఆ సిరీస్ని మనం సాల్వ్ చేయాలి అంటే ఇక్కడ ఏమవుతుంది 1 3 9 సాల్వ్ చేస్తే మన ఫైనల్గా ఏమవుతుంది 27 వచ్చింది. ఓకే లెట్ us see the next question. నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ యూ సీ ద క్వశ్చన్ ఈజ్ లైక్ ఇక్కడ ఇస్తే ఏమిచ్చాడు 165 195 255 285 345. సి ఫ్రెండ్స్ ఇట్ ఈస్ లైక్ difference also if you see it will work out or not like see 30 is the difference here and from here to here the difference is 60 is the difference is it yes and next difference is like 255 and 285 if you see the difference is 30 and 285 and 345 if you see the difference is 60. Got it friends? If you see that means 165 and 95 difference is 30 195 and 255 difference is 60 and 255 and 285 difference is 30 285 and 345 difference is 60. That means friends next term how much it will be 30 to be added to this 345 you will get 375. Okay friends, see friends same question we can solve it in another level like 165 195 255 285 like if you take 165 195 255 285 345. See friends if you see clearly the 5 is common means it is a multiple of 5 only na. If I do division with the 5 you will get 5 3s are 15 and 5 3s are 15 means 33s are and means divide by 5 if you do for all the terms you will get like 5 3s are 15 and 4 will be there 45 5 9s are 45 and 5 5s are 25 5 1s are and next one if you see 5 5s are 25 and 3 will be there 5 7s are and 5 how much is 5 6 are 30 and 45 means 9s are. See friends here the difference if you see 33 and 39 the difference is 6 39 and 51 the difference if you see how much you will get the difference you will get will be 12 and 51 is 57 6 is the difference 57 and 69 is the 12 is the difference. So next difference would be 6 means 6 if you add to 69 you will get 75 you will get 75. So if you add this 75 if you add this 75 to this if you add this 75 to this 45 so you will get answer is how much you will get answer of 400 and you will get answer of 400 and sorry it is 340 and 70 means 410 and this is 420 you will get friends. Got it? Means the difference if you okay 57 69 okay 12 and plus 6 if you add 69 plus 6 75 okay so 75 means 370 and plus 50 so 420 is the answer. See friends the same question only we are getting in the different methods we are getting different answers. Okay in the multiple if the multiple choice if you are given then they will give either of one answer only that time we have to follow either of the one method only. Okay friends let us see the next question. Next question if you see the question given is 0.5 0.55 0.65 0.8 and so on like see this is the decimals he has given friends. So if you see the difference it is 0.5 and 0.55 the difference is 0.05 0.55 and 0.65 difference is 0.1 and the next difference if you see it is 0.15. Okay that means the difference is like this initially 0.05 next one is 0.1 next one is 0.15 అంటే నెక్స్ట్ మనకి ఏం రావాలి
నెక్స్ట్ ఏం కావాలి 0.2 అనేది యాడ్ కావాలి, అంతే కదా. 0.2 యాడ్ అయితే మనకి ఏమవుతుంది, 0.2 0.8కి యాడ్ అయితే మనకి ఎంత వస్తుంది, 1 వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 1 ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, లైక్ ఇక్కడ 1 1 4 8 9 27 16. చూడండి ఇక్కడ మనం చూస్తుంటే ఈ క్వశ్చన్ అనేది లైక్ ఇది సిరీస్లోనే ఉంది, ఇది సిరీస్లోనే ఉంది, అంతే కదా. లైక్ 1 4 9 16. ఓకేనా. సో బట్ మనకు కావాల్సిన మిస్సింగ్ టర్మ్ అనేది వేరే దాంట్లో ఉంది, అంటే 1 8 27 నెక్స్ట్ టైం కావాలి. ఇక్కడ చూసుకుంటే 1 4 అంటే 1 స్క్వేరు, 4 అంటే 2 స్క్వేరు, 9 అంటే 3 స్క్వేరు, 16 అంటే 4 స్క్వేరు. బట్ ఈ సిరీస్ మనకు కంప్లీట్ అయిపోయింది. బట్ మనకు కావాల్సింది ఏంటి, ఇది 1 8 27 కావాలంటే 1 8 27 నెక్స్ట్ టైం కావాలి. ఫ్రెండ్ మనం క్లియర్గా చూస్తే ఏమవుతుంది, ఇది 1 క్యూబ్, 8 అంటే 2 క్యూబ్, 27 అంటే 3 క్యూబ్, అంటే నెక్స్ట్ మిస్సింగ్ టైం ఏమవుతుంది, 4 క్యూబ్ కావాలంటే ఎంత అవుతుంది, 64. సో 64 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇఫ్ యు సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే 1 4 10 22 46 ఇచ్చాడండి. ఓకేనా. ఇక్కడ మనం చూసుకుంటే ఏమవుతుంది, దీంట్లో మనకి మిస్సింగ్ టర్మ్ కనుక్కోవాలి ఇక్కడ కూడా. అయితే ఇక్కడ మనకి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకు వాడు ఏమి ఇచ్చాడు, డిఫరెన్స్ ఇప్పుడు చూసుకుంటే 1 and 4 డిఫరెన్స్ అంటే 3, అంటే 3 1 3 యాడ్ చేస్తే 4 వచ్చింది. 4కి ఎంత యాడ్ చేస్తే 10 అవుతుంది, 4కి ఎంత చేస్తే 5 అవుతుంది, 6 యాడ్ చేయాలి. నెక్స్ట్ 10కి ఎంత యాడ్ చేస్తే 22 అవుతుంది, 12 యాడ్ చేయాలి. 22కి ఎంత యాడ్ చేస్తే 46 అవుతుంది, 24 యాడ్ చేయాలి. అంటే చూడండి ఇక్కడ మీరు ఈ డిఫరెన్స్ గమనిస్తే డిఫరెన్స్ ఉన్నాయి కదా, ఈ డిఫరెన్సెస్ ఆఫ్ ది స్టెమ్స్ 3 6 12 24 ఇచ్చాడు. అంటే అవుతుంది 3 into 2 చేస్తే నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చింది, 6 into 2 చేస్తే నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చింది, అలాంటి 12 into 2 చేస్తేనే నెక్స్ట్ డిఫరెన్స్ 24 వచ్చింది. అంటే దీని మీనింగ్ ఏంటి, 24 into 2 చేస్తే 48 వస్తుందండి. ఈ 48 అనేది దీనికి 46కి యాడ్ చేయాలి. అంటే ఫైనల్గా ఆన్సర్ ఎంత అవుతుంది, ఆన్సర్ 40 and 40 80 plus 94 అనేది ఆన్సర్ అండి. 94 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఇఫేసి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి ఏమి ఇచ్చాడు, ఇందులో ఇక్కడ ఇచ్చిన సిరీస్ ఏమవుతుంది, 3 12 27 48 75 108 అండి. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే, ఇక్కడ మనం చూసుకుంటే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి 3 12 డిఫరెన్స్ ఎంత 9. ఓకేనా. అండ్ 12 and 27 డిఫరెన్స్ ఎంత చూడండి ఇక్కడ. ఓకే, ఇఫ్ యూ యాడ్ the 9 and see the difference is like increasing, so difference method may not work out here. So then, but it is not case of multiplication also. Then we have to try out either cubes or squares only. Let's see. Can I write the 3 as 3 into 1? Okay. And can I write 12 as 3 into 4? Is it 3 into 4 I can write now. And 27 can I write as 27 can I write as 3 into 9? Is it okay? And 48 can I write 3 into 16? And 75 can I write 3 into 25? And 108 can I write 3 into 36. See friends, ఇక్కడ చూస్తే మనకి ఏమవుతుంది, 3 into 1 3 into 4ని మనం 2 స్క్వేర్ రాసుకోవచ్చు కదా, 3 into 2 స్క్వేర్. అండ్ 3 into 9 అంటే 3 into 3 స్క్వేరు. అండ్ 3 into 16 అంటే 3 into 4 స్క్వేరు. 3 into 25 అంటే 3 into 5 స్క్వేరు. And 3 into 36 అంటే 3 into 6 square. That means the series followed is multiplication with the constant number, that is 3, and see 3 into that squares of the consequent numbers, like 1 square 2 square 3 square, like 3 into 1 square 3 into 1 square into 3 into 2 square into 12, 3 into 3 square into 27, 3 into 4 square 48, 3 into 5 square 75, 3 into 6 square into 108. అంటే నెక్స్ట్ టైం ఏమవుతుంది, నెక్స్ట్ టైం ఎంత అవ్వాలి అప్పుడు, 3 into 7 square అంటే 3 into 49 అవ్వాలి. సో 3 into 49 ఎంత అవుతుంది, 3 into 49 మీన్స్ 150 minus 3 అంటే 147 ఈజ్ ద ఆన్సర్. ఎంత 147 ఈజ్ ద ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇది నెక్స్ట్ క్వశ్చన్. 3 10 101 అంటే ఇక్కడ ఇచ్చాడు 3 10 101 ఇచ్చాడంటే ఇక్కడ నెక్స్ట్ నెంబర్ మనకు కనుక్కోవాలి. చూడండి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 3 into 3 ఓకేనా ప్లస్ 1 ఎంత అవుతుంది అంటే 9 plus 1 10 అయింది. ఓకేనా. నెక్స్ట్ టైం వచ్చింది కదా, నెక్స్ట్ అట్లా 10 into 10 అంటే వాడు ఇచ్చిన నెంబర్ని దాంతో మల్టిప్లై అంటే 3 into 3 plus 1, 10 into 10 plus 1 చేసాం అనుకోండి ఎంత అవుతుంది అంటే 100 plus 1 101 వచ్చింది. ఓకేనా. ది సేమ్ టైం ఇఫ్ యూ డూ సేమ్ లైక్ 101 into 101
ప్లస్ 1 అంటే ఇక్కడ ఏమవుతుంది 101 స్క్వేర్ అండి. 101 స్క్వేర్ ఎట్లా చేయొచ్చు మనం? 101 స్క్వేర్ అంటే 101 కంటే 1 అంటే 100 కంటే 101 ఎంత ఎక్కువ? ప్లస్ 1 ఎక్కువ. అంటే సింప్లీ ఇట్ ఈస్ 102 అండ్ 1 స్క్వేర్ ఇస్ 01. సో దిస్ ఇస్ ద స్క్వేర్ ఆఫ్ 101. ఓకేనా, 101 ప్లస్ 1 if you add then answer will be 10202. So this is the answer friends, 10202. Okay friends, see friends, if you have any doubt on this squaring of numbers like 3-digit numbers and 4-digit numbers and everything, then you can see the link given in the description. There you can get the shortcut how to do this 101 square, 149 square like this. Okay na? Okay friends, let us see the next question. Next question, if you see friends, here the number given is 3, 20, 63, 144, 275 friends. Here the number given is 3, 20, 63, 144, 275. See friends, it is like somewhat like higher level difficulty. Means it is the differences only, but you have to find out many differences. 3 and 20 difference is 18. 20 and 63 difference is how much? How much difference is 43. 63 and 144 difference, if you see, how much will be again? 144 minus 63, 4 and 4 minus 3 is the 1 and 14, 6 means 8, 81 and 144, 275 difference ఎంత అవుతుంది? It is like 5 minus 4 is the 1, 7 minus 4 is the 3 and 1. So 131 is the difference. And again you have to find the difference. 43, 18 difference ఎంత అవుతుంది? 43 minus 18 means it is a difference of 26. And 43 and 81 difference, if you see, the difference is 81 minus 20 is 81 minus 43 means 11 minus 3 means 8 and this is the 3, 38. And 81 కి 131 కి డిఫరెన్స్ చూస్తే ఎంత అవుతుంది? 131 minus 81 means 50. ఓకేనా. అండ్ నెక్స్ట్ లెవెల్ డిఫరెన్స్, ఇఫ్ యూ సీ, is 12 and the difference is 12. That means next difference should be 12. 12 plus 50 how much? 62. 62 if you add to 132, how much you will get? 193 you are getting. 193 if you add to this 275, then you will get 5 and 3 is 8 and 7, 9 is the 6 and it will become 4. So 468 is the answer friends. 468 is the answer. Okay friends, it is the question based on the difference means 3 stages of difference you have to find to get the missing term friends. It is somewhat like harder level difficulty. Okay friends, okay, let us see the next question. See friends, ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ అనేది మనకి ముందు మన క్వశ్చన్ చూడడానికి చాలా ఉంది. క్వశ్చన్ చూడడం మనం వదిలేస్తాం ఫస్ట్, ఎందుకంటే ఇది చూస్తుంటే పెద్ద పెద్ద నెంబర్స్ ఉన్నాయి కదా, సో ఎక్కువ డిజిట్స్ ఉన్నాయి నెంబర్లో. సో అందుకే మనం ఏం చేస్తే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, భయపడి క్వశ్చన్ అది సాల్వ్ చేయడం మర్చిపోతాం. బట్ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు జాగ్రత్త చూడండి, ఇది చాలా సింపుల్ లాజిక్ ఇస్తుంది దీంట్లో. సింపుల్ ఏంటి చూడండి, ఇక్కడ 5, 8, 9, 6, 5, 4, 2, 3, 7. సి ఇక్కడ చూస్తే ఏమవుతుంది, 8, 9, 6, 5, 4, 2, 3, 7 అండ్ నెక్స్ట్ వన్ 8, 9, 6, 5, 4, 2, 3. అంటే ఇక్కడ ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ డిజిట్లో ఒక డిజిట్ తగ్గుతూ వస్తుంది. అక్కడ చూడండి, ఇక్కడ సేమ్ సిరీస్ ఉంది ఇక్కడ, లైక్ 8, 9, 6, 5, 4, 2, 3, 7, 8, 9, 6, 5, 4, 2, 3, 7 అంటే సేమ్ ఉంది. ఇక్కడ ఏం చేశాడు, ఓన్లీ ఒక డిజిట్ ఫస్ట్ డిజిట్ తీసాడు, అప్పుడు నెక్స్ట్ టర్మ్ వచ్చింది. ఇప్పుడు ఈ నెక్స్ట్ నెంబర్లో అంటే నెక్స్ట్ టర్మ్లో ఏం చేశాడు, లాస్ట్ డిజిట్ తీస్తాడు. తీస్తే మనకి ఏమవుతుంది, నెక్స్ట్ టర్మ్ వచ్చింది 8, 9, 6, 5, 4, 2, 3 అంటే ఏమవుతుంది, ఫస్ట్ నెంబర్లో ఫస్ట్ డిజిట్, నెక్స్ట్ దాంట్లో లాస్ట్ డిజిట్, అంటే ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ సేమ్, మళ్ళీ ఫస్ట్ డిజిట్ తీయాలి. అంటే ఇక్కడ 8 తీయాలి. 8 తీసి మనకి ఏమవుతుంది, 9, 6, 5, 4, 2, 3 9, 6, 5, 4, 2, 3 వచ్చింది కదా. అండ్ నెక్స్ట్ నెంబర్ వాళ్ళు ఏం చేయాలి, మనం లాస్ట్ డిజిట్ని కట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 9, 6, 5, 4, 2 ఇస్ ద ఆన్సర్. 9, 6, 5, 4, 2. ఓకేనండి. ఎప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద టర్మ్స్ ఇచ్చారనుకోండి, టర్మ్స్లో ఎక్కువ డిజిట్స్ ఉన్నాయి ఇచ్చారంటే మోస్ట్ లాజిక్ మనకి ఇలాగే ఉంటుంది. అంటే ఏదో ఒక నెంబర్, అంటే ఒక ఈ డిజిట్ అంటే నెంబర్లో ఏదో ఒక డిజిట్ని మనం ఏదో తీసివేయడం కానీ, లేకపోతే ఆ డిజిట్స్ మనం షఫుల్ చేయడం కానీ, అంటే అటు దిట్టు మాత్రం వాటి యొక్క స్థానాలు మార్చడం కానీ చేయాలి. ఓకేనా. ఇలాంటి ఎక్కువ మీరు క్వశ్చన్ సాల్వ్ చేశారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు వీడు, 5760 అండ్ 5760 960 1 minute ఫ్రెండ్స్. ఓకే, 5760 960 48168 అండ్ మిస్సింగ్ టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేయాలండి. ఈ మిస్సింగ్ టర్మ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూడండి. ఇక్కడ మనం అంటే ఇక్కడ కూడా చూడండి, మనం మోస్ట్లీ ఇలాంటి క్వశ్చన్స్ మనం భయపడుతుంది చేయడానికి, ఎందుకంటే ఇక్కడ కూడా మోస్ట్ లైక్ ఇనిషియల్గా మనకి పెద్ద టర్మ్ ఉంది కనుక. బట్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చూడండి, మనం రివర్స్ చేయండి ఇక్కడ నుంచి, లైక్ 8, 16, 48. ఇక్కడ డిఫరెన్స్ మనం చూసుకుంటే రిలేషన్ ఏమొస్తుంది, 8కి 16 డిఫరెన్స్ ఏంటి, 8 into 2 చేస్తే మనకి ఏమవుతుంది, 16 వస్తుంది.
16 ఇంటూ 3 చేస్తే ఏమవుతుంది 48 వస్తుంది. అంటే 48 ఇంటూ 4 చేస్తే మనకి ఏమవుతుంది నెక్స్ట్ టైం రావాలి. సో 48 ఇంటూ 4 చేయండి. 48 ఇంటూ 4 ఇఫ్ యూ డూ హౌ మచ్ యూ విల్ గెట్ 440 is 160 ప్లస్ 4 8 32 అంటే 192 అనేది వస్తుందండి. అంతేనా? 440 is 160 ప్లస్ 4 8 32 192. సో 192 అనేది ఇక్కడ రావాలి. అయితే జస్ట్ ఫర్ వెరిఫికేషన్ ఏం చేయాలి మనం, నెక్స్ట్ టర్మ్ని ఇంటూ 5 అంటే 192 ఇంటూ 5 చేస్తే మనకి ఏం రావాలి నెక్స్ట్ టర్మ్ రావాలి. వస్తుందో చెక్ చేసుకోండి. 500 అంటే 500 ప్లస్ 5 9s హౌ మచ్ లైక్ ఓకే సింప్లీ ఇఫ్ యూ మల్టిప్లై 5 2s 0 and 1 5 9s how much 45 and means 46 means 6 and 4 will be there and 5 1s 5 plus 4 will be 9. సో 960 అంటే 960 వస్తుంది. అంటే మనం చేసిన ఈ మెథడ్ అనేది కరెక్ట్ అనమాట. సో 192 అనేది ఆన్సర్. అర్థమైంది కదండి. సో ఆల్మోస్ట్ నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ అన్ని ఇలానే ఉంటాయి. మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేసేదాన్ని బట్టి మీకు ఏంటంటే అవగాహన పెరిగి మీరు ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరు. ఓకేనండి. సో ఇది నెంబర్ సిరీస్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అంటే ఎలా సాల్వ్ చేయాలో చెప్పడం ఇప్పుడు చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ లెక్చర్లో మనం లెటర్ సిరీస్ చెప్పుకుందామండి. ఓకేనా? థ్యాంక్ యూ.